యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ గత కొంతకాలంగా ఇండియాలో తగ్గుముఖం పట్టింది. అంతేకాకుండా వ్యాక్సిన్ రాకతో ఈ మహమ్మారిపై ప్రజల్లో ఉన్న భయం దాదాపు తొలగిపోయింది. ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ అందించగా తాజాగా సామాన్యులకు కూడా వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో ముందుగా వయసు పైబడిన వారు, ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే వ్యాక్సిన్ అందించనున్నారు. చిత్తూరు జిల్లాలో కరోనా టీకాను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తీసుకున్నారు. ఏ జబ్బు లేకున్నా కానీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఏ వ్యాక్సిన్ వేశారు సార్? అంటే ఏ కంపెనీ వ్యాక్సిన్ వేశారు, ఏ టెస్ట్లు చేశారు సార్? సార్కి ఇప్పుడు మనం బీపీ, పల్స్, శాచురేషన్ చెక్ చేసాము, జనరల్ హెల్త్ అవన్నీ నార్మల్గా ఉన్నాయి. తర్వాత కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చాము. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత సార్ని మనం హాఫ్ అన్ అవర్ అబ్జర్వ్ చేసాము. తర్వాత కూడా పల్స్ ఆక్సిమీటర్, బీపీ, ఆక్సిజన్ చెక్ చేసాము. అన్నీ నార్మల్గా ఉన్నాయి. తర్వాత సార్ని పంపించడం జరిగింది. అదే ఈరోజు వ్యాక్సినేషన్ 3rd స్టేజ్. మనం జనరల్ పాపులేషన్లో 45 ఇయర్స్ అబవ్ ఉండి డయాబెటీస్ ఎటువంటి ఉన్న వాళ్ళకి, అలాగే 60 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి ఏమి డిసీజ్ లేకుండా కానీ వ్యాక్సినేషన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఈరోజు మన ప్రధాని మోడీ గారు వేసుకున్నారు. అలాగే మన ఎమ్మెల్యే గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు తీసుకున్నారు వ్యాక్సిన్. సో వ్యాక్సిన్ మీద చాలా అపోహలు ఉన్నాయి. ఇప్పుడు మనకు వచ్చిన 3వ ఆయుధము వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్తోనే మనం పూర్తిగా వేసుకోవడం వల్ల మనకు హెరిడ్ ఇమ్యూనిటీ అని మనం ముందు అనుకున్నాం. సో 80% మంది ఇన్ఫెక్షన్ వస్తే అప్పుడు అందరికీ రెసిస్టెన్స్ ఉండి వ్యాపించడం తగ్గిపోతుంది. కానీ అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇన్ఫెక్షన్ వ్యాక్సినేషన్ అనేది మనం తక్కువ డోసులో విరులెన్స్ లేని వైరస్ పార్టికల్స్ని ఇచ్చి ఇమ్యూనిటీ డెవలప్ చేసి దానివల్ల డిసీజ్ రాదు, బట్ ఇమ్యూనిటీ డెవలప్ అవుద్ది. అటువంటి వ్యాక్సిన్ని ఇవ్వడం వల్ల మనం ఈ కోవిడ్ స్ప్రెడ్ని ఆపగలుగుతాం.